हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। పాతికేళ్ల వయసు రాకముందే జుట్టు తెల్లపడటం అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాల వల్ల జుట్టు రాలటంతో పాటు తెల్లగా మారిపోతుంది. చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వలన చూడడానికి పెద్దవారిలా కనిపిస్తారు. దాంతో తెల్ల జుట్టును కవర్ చేసుకోవటానికి జుట్టుకు రంగు వేస్తూ ఉంటారు. ఇలా కృత్రిమ రంగులు వాడటం వలన తాత్కాలికంగా జుట్టు నల్లగా మారినప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఇంటిలోనే డ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి పోషకాహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. రెండు కూడా మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాని ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగా దీనిలో మనం కాఫీ పొడి, కండిషనర్ ఉపయోగించాం. ఈ రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాం. కాఫీ పొడిలో సహజ సిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల డైయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు ముదురు రంగులో రావడానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాం. జుట్టు పొడవును బట్టి ఇంకా పెంచుకోవచ్చు. ఈ విధంగా 1 స్పూన్ కాఫీ పౌడర్కి 2 స్పూన్లు హెయిర్ కండిషనర్ వాడాలి. హెయిర్ కండిషనర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. హెయిర్ కండిషనర్ జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా, సిల్కీగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తేమగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టుకు పోషణ అందిస్తుంది. కాబట్టి జుట్టు కుదుళ్లను రక్షిస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. కాఫీ పొడి, కండిషనర్ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి జుట్టుకి రాయాలి. పైనుంచి చివర్ల వరకు రాయాలి. తల మీద, చర్మం మీద రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రాశాక ఒక అరగంట అలా వదిలేయాలి. జుట్టుకి క్యాప్ పెట్టుకుని వదిలేయాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తలకి షాంపూ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ పేస్ట్ని అప్లై చేయడానికి ముందే తల స్నానం అంటే షాంపూ పెట్టి తలకి బాగా రుద్దుకుని జుట్టు బాగా ఆరాకనే ఈ పేస్ట్ అప్లై చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ముందు బ్రౌన్ కలర్లోకి మారి ఆ తర్వాత నలుపు రంగులోకి వస్తుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకి సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడాలి. బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన ఇంటి చిట్కాలతో చాలా ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా చేసుకోవచ్చు. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అయితే తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారు కొంచెం ఎక్కువ వారాల సమయం పడుతుంది. అదే తెల్ల జుట్టు తక్కువగా ఉంటే మాత్రం తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏదో 1 వారం 2 వారాలు చేసేసి తెల్ల జుట్టు నల్లగా మారలేదని అనుకుంటారు. కానీ కాస్త ఓపిక, సమయాన్ని తప్పనిసరిగా కేటాయించాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.